జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రం ప్రగతి బాట పట్టనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నూతన ఇసుక పాలసీ విధానానికి స్వాగతం పలుకుతూ ముందుగా శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలిలో దివంగత మహానేత ఎన్టీ రామారావు, దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రంనాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరత నెలకొని నిర్మాణ రంగం కుదేలైందన్నారు. భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక రోడ్డున పడ్డారని, పనుల్లేక వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో నిబంధనలు మార్చి ప్రజలందరికీ ఇసుక లభించేలా చర్యలు చేపట్టిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. దీంతో అందరికీ ఉపాధి కలగనుందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీ విధానం అమల్లోకి తెచ్చి కార్మికులకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచిందన్నారు. గతంలో జగనన్న కాలనీ పేరిట లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుక దోపిడీకి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. నేషనల్ ట్రిబ్యునల్ నిబంధనలకు తూట్లు పొడిచిందని అన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుకను పేదలకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలను నిల్వల కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నారని తెలిపారు. ఒక వినియోగదారుడికి రోజుకి గరిష్టంగా 20 మెట్రిక్ టన్నుల వరకు అనుమతి ఉంటుందని చెప్పారు. గ్రామాల్లో ఉన్న వాగులు, వంకల్లో లభ్యమయ్యే ఇసుకను స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చన్నారు. అనంతరం నగరంలో 7 రోడ్ల జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా డప్పుల సందడితో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులంతా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టి ప్రజలకు అందుబాటులోకి ఇసుక తీసుకొచ్చాం. గతంలో ఏదైతే కోట్లాది టన్నులు మార్కెట్లో ఇతర రాష్ట్రాలకు తరలించి మొత్తం నదులన్నీ దోచిపెట్టేసిన వైనం జగన్ రెడ్డి ప్రభుత్వంలో, ఇప్పుడు అలా కాకుండా ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి ఇసుక అందే విధంగా ఎవరైనా పేదవారు ఇల్లు కట్టుకుంటే 2-3 లక్షలు ఇసుకే అయ్యే పరిస్థితి, 5 లక్షల భవనం ఖర్చు అయితే 2-3 లక్షలు ఇల్లుకి ఖర్చు అయిన పరిస్థితి. అలా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుక అందే విధంగా, అలాగే కార్మిక భవన నిర్మాణ కార్మికులకి మళ్ళీ ఉపాధి కల్పించే విధంగా దీనికి తోడుగా ఇది పనికొస్తుంది. భవన నిర్మాణ కార్మిక రంగంతో పాటు దానికి అనుబంధ విభాగాలు కూడా పెద్ద ఎత్తున పుంజుకొని ఇది ఆర్థిక పురోభివృద్ధి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందని కూడా జనాలందరూ కూడా నమ్ముతున్నారు. ఇది స్పష్టమైన విధానంతో అందరూ కూడా హ్యాపీగా ఉంటారని మాకు పూర్తి నమ్మకం. అలాగే ఈ పాలసీ వల్ల ఎవరికి ఎటువంటి నష్టం జరగదు. జరిగినట్లయితే తక్షణమే మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అక్రమాల గనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 540 ఇసుక రీచ్ల నుంచి 1.89 లక్షల కోట్లు దోపిడీ చేశారని, ఇది సాక్షాత్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిందని, తక్షణమే జగన్ దోపిడీలపై విచారణ చేపట్టాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జగన్ రెడ్డి సెబ్ అనే కొత్త వ్యవస్థను పెట్టి ఎర్రచందనం, మైన్స్, వైన్స్ ఇసుకను దోపిడీ చేశారని విమర్శించారు. నదీ గర్భంలో ఇసుక లేకుండా చేశారు. దీనివల్ల తుఫాన్లు, వరదలకు మించిన విపత్తు ఏర్పడుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా తొలి రోజున 88% పింఛన్లు పంపిణీ చేస్తే, కూటమి ప్రభుత్వం సచివాలయం ఉద్యోగుల ద్వారా 99% లబ్ధిదారులకు అందించిందన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇసుక వనరులు యథేచ్ఛగా దోపిడీ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల కాలంలో ఇసుక వనరుల మీద వచ్చినటువంటి ఆదాయం కేవలం 700 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక వనరుల మీద దోచుకున్నటువంటిది 1,70,000 కోట్లు. ఇది కోన రవికుమార్ ఆరోపించడం లేదు, లేదా తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేయడం లేదు. సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ భారతదేశంలో ఏదైతే
పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 540 రీచ్లుంటే, ఇసుక రీచ్లుంటే 540 ఇసుక రీచుల నుంచి కూడా కొన్ని లక్షల టన్నుల ఇసుకని దోచుకున్నారు. వాటి విలువ 1,80,000 కోట్ల రూపాయలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అసలు ఎటువంటి అనుమతులు లేకుండా గడచిన 5 సంవత్సరాల్లో జిల్లాలో పనిచేసినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు సెబ్ అని చెప్పి కొత్తగా ఒక వ్యవస్థని పెడుతున్నాం. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబిని పెడుతున్నాం. ఎస్ఈబి ద్వారా ఈ రాష్ట్రంలో ఇసుకని నియంత్రిస్తాం, దోపిడీ లేకుండా చేస్తాం, గంజాయిని లేకుండా చేస్తాం, గంజాయి రవాణా లేకుండా చేస్తాం. అలానే ఏదైతే ఎర్రచందనం ఉందో, ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికడతాం, జోదాల్ని అరికడతాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానంతో కార్మికులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా కలుగుతాయని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కరోనా సమయంలో కార్మికులకు ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలతో పస్తులున్న వైకాపా ప్రభుత్వం వాళ్లను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇసుక, గ్రావెన్లు వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇష్టానుసారం అమ్ముకొని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూటమి ఇచ్చిన అన్ని హామీలు చంద్రబాబు నాయకత్వంలో అమలవుతాయని రమణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు వెంకటరావు, బైరి భాస్కర్రావు, బగ్గు అప్పారావు పాల్గొన్నారు. పెట్టడం జరిగింది. పారదర్శకంగా ఈ విధానాన్ని కలిపి అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో కలిపి రీచ్లు ఉన్నాయి, వాటి కలిపి అనుమతులు రావాల్సిన అవసరం ఉంది. అనుమతులు వచ్చిన వెంటనే ఇక్కడ కలిపి పారదర్శకంగా ఎవరి తాలూగా మీడియేషన్ లేకుండా ఈ కార్యక్రమాన్ని కలిపి ఇక్కడ కలిపి దిగ్విజయంగా చేసి నాణ్యమైన ఇసుక, సరసమైన ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన సేంద్రియ ఛార్జీలు అలాగే ట్రాన్స్పోర్టేషన్ తోటే వినియోగదారునికి అందించినట్లు ఇక్కడ మా క్యాడర్ అలాగే ఎంప్లాయీస్ అందరం కలిపి దాని మీద కృషి చేస్తాం. ఉక్కు పాదంతో ఎవరైనా ఎక్కడైనా మాఫియా అని కనబడితే ఉక్కు పాదంతో అణచివేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పటికే దాని మీద శాసనసభ్యుడిగా నేను చాలాసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ ఇంకా దొంగలు పాత వాసనలు ఇంకా వేడలేదు, ఇంకా ఇసుక మాఫియా వేడలేదు. మరి వాళ్ళకి ఇదే హెచ్చరిక కలిపి తెలియజేస్తున్నాను. ఇసుకంది సరసంగా ప్రజలకు అందాలి, వినియోగదారులకు అందాలి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, సేంద్రియ ఛార్జెస్ తోటే ఇది నడవాలి తప్పించి దీంట్లో ఎటువంటి దోపిడీకి అవకాశం లేని విధంగా ఈ పాలసీ ఉంటుంది. ఇది ఏదైతే ఎన్నికల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో పెట్టారు ఉచిత ఇసుక విధానం, అది అమలు చేయడంలో పాతపట్నం నియోజకవర్గంలో ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఊరుకునేది లేదని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ఒడిశా తప్పుడు బిల్లుతో ఆంధ్రాలో ఇసుకను తరలిస్తున్నారని వరుస ఫిర్యాదులు రావడంతో అక్రమ రవాణాపై దృష్టి సారించిన ఎమ్మెల్యే ఈరోజు హిరమండలం మండలం గొట్ట బ్యారేజ్ సెంటర్ సమీపంలో లారీతో ఇసుకను అక్రమ రవాణా చేస్తుండగా లారీని ఆపి తనిఖీ చేశారు. ఒడిశా అనుమతులతో పెనుగొటివాడ నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు గ్రహించి బార్కోడ్ను స్కాన్ చేస్తే మ్యాచ్ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇసుక లారీని పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అదేవిధంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే కొన్ని పత్రికల్లో తెలుగు తమ్ముళ్ళు అని రాయడం బాధాకరమని, మీడియా కూడా వాస్తవాలు గ్రహించి రాయాలని తెలిపారు. ఇతనికి ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటే ఇతని పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు.
ఇతను చెప్తుంటే పెనుకొట్టివాడు అని నాకు చెప్తున్నాడు. తీరా దీని గురుగాడు క్యాన్సిల్ చేస్తే స్కానర్ ఓపెన్ అవ్వడం లేదు. అంటే ఇవి దొంగ రిసిప్ట్ కింద కౌంట్ అవుతుంది. అంటే వీళ్ళు ఒడిశా రిసిప్ట్ పట్టుకొని వచ్చేసి ఆంధ్రాలో ఇసుకెత్తుకు వెళ్ళిపోతున్నారు. ఇది క్షమించరాని నేరం. ఇప్పుడు నేను ఇది స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒకవేళ ఇదే ఒరిజినాలిటీ అయితే వీళ్ళ తల పేపర్లన్నీ పట్టుకొని వచ్చి ఇవి ఒరిజినల్ నిరూపిస్తే తప్పనిసరిగా స్టేషన్లో కూడా విడిచిపెట్టమని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు రావడము ఒరిస్సా ఇసుక అని చెప్పడము, ఇక్కడ రావడం, ఇక్కడ ఆంధ్రాలో ఎత్తుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. నాకు వచ్చిన ఆర్టికల్తో నేను వెంటనే స్పందించి ఈరోజు నిర్మాణంలో వచ్చి చెక్ చేయడం కల్లా ఇగో ఈ వెహికల్ ఇప్పుడు దొరికింది. ఈ వెహికల్లో దీనిలో ఉన్న ఇగో ఈ క్యూరికోడ్ స్కానర్ ఉంది. ఇది స్కాన్ చేస్తుంటే ఏదేదో చూపిస్తుంది కానీ అసలు దాని పేరు డమ్మీ నాట్ మ్యాచ్ అని వస్తుంది. అంటే నాట్ మ్యాచ్ అని వస్తుందంటే ఇది యాక్చువల్గా దొంగ రిసిప్ట్ కింద కౌంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకవేళ ఎవరైతే ఈ ర్యాంపు సంబంధించి యజమాని ఎవరు ఉన్నారో వాళ్ళ తాలూకు అన్ని పేపర్లు చూపించి ఇది ఒరిజినల్లో కాదో తెలుసుకున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి పోలీసు వారికి ఆదేశిస్తూ ఈ వెహికల్ తీసుకెళ్తాం. ఇవే కాదు, పెనుగోటు వాడి నుంచి ఏ వెహికల్స్ వచ్చినా సరే అన్నీ ఆపండి. ఆ పేరు మీద పెనుగోటు వాడు వచ్చిన వాడిని నువ్వు అన్ని డమ్మీ రిసిప్ట్లు వస్తాయి. నేను ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. ఎందుకంటే అక్కడ రిసిప్ట్లు ఇక్కడేమో ఇసుక ఎత్తుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించి ఇక్కడ ప్రజలు కూడా స్పందించి దీన్ని సరైన నిర్ణయం, ప్రజలు కూడా అది ముందుకు వచ్చి ఇలాంటివి ఏది జరగకుండా ఆపాలని చెప్తూ మీడియా మిత్రులు కూడా వాస్తవాలు పరిగణన తీసుకొని పేపర్లో రాయండి దయచేసి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి. నేను నేటి ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని నెలలు అయినా, నెల రోజుల పైన అయినా సరే నేను ఇసుక ఆపేదే నేను ఎక్కడికి వెళ్ళకుండా చాలా స్ట్రిక్ట్ చేస్తున్నాను. మీకు అందరూ తెలిసిన విషయం. మ్యాటర్ రాసే ముందు అన్నీ తెలుసుకొని రాయడం అనేది మనకు ఉత్తమమైన మార్గం అని చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని తాలూకు రిసిప్ట్లు అన్నీ ఉన్నావు పక్కాగా కనుక్కున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి. పెనుగొట్టు వాటి నుంచి ఏ వచ్చినా సరే అది స్కానర్తో స్కాన్ చేసి అవి కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత బయటకు విడిచిపెట్టండి అని మీ అందరూ తెలియజేస్తున్నారు. పేదలు అన్నార్తులకు అండగా నిలుస్తూ ఆకలి తీరుస్తున్న గొండు శంకర్ అన్నా క్యాంటీన్ నేటితో 446 రోజులు పూర్తి చేసుకుంది. గత 445 రోజులుగా నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాలలో నిత్యం వందలాది మంది అన్నా క్యాంటీన్ వద్ద ఆకలి తీర్చుకుంటున్నారు. వాతావరణంతో సంబంధం లేకుండా, ఖర్చుకు వెనకాడకుండా రుచికరమైన నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో కొనసాగుతూ అందరి మన్ననలు పొందుతోంది. ప్రభుత్వ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించేంత వరకు అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని ఇచ్చిన హామీని గొండు శంకర్ నెరవేర్చుకుంటున్నారు. శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు విస్తరణలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణకు సంబంధించి ముందుగా ప్రకటించిన విధంగానే నగర పరిధిలోని బాధితులతో బలగ సమీపంలో ఓ ఫంక్షన్ హాల్లో గొండు శంకర్ అధికారులతో కలిసి సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భూములు, స్థలాలు కోల్పోవడం కొంత బాధాకరమైనప్పటికీ ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను గుర్తెరిగి సహకరించాలని కోరారు. అటువంటి వారికి ఎటువంటి అన్యాయం జరగదని, టీడీఆర్ బాండ్లు టీడీఆర్ రూపంలో నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతుందని చెప్పారు. బాధితులు ఎటువంటి అపోహలకు గురికాకుండా అభివృద్ధికి సహకరించాలని గొండు శంకర్ కోరారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, సుడా, R&B నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఏదో ఒకటి ఉండి అడ్జస్ట్ చేసి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని ఆ స్కీమ్ ప్రాక్టికి వాళ్ళకి అలర్ట్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో అది కూడా నేను ఆ బాధ్యత తీసుకున్నాను. సో అది వదిలేయండి. నేను ఇప్పుడు అనేది టీడీఎస్ మీద మీకు అవగాహన కుదిరిందా? టీడీఎస్ అంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు అర్థమైందా? అందరూ చేయలేదు అర్థమైన వాళ్ళు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రైడే ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు పిలుపునిచ్చారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులు అయిన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, అతిసారం వంటి వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతి శుక్రవారం అందరూ విధిగా డ్రైడే పాటించాలని సూచించారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న అన్ని మైదానాల్లో నడక సంఘాల నేతలు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ గవర్నర్ జి ఇందిరాప్రసాద్ అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో నడక సంఘాల భాగస్వామ్యం వహిస్తాయని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ఆరోగ్య సూత్రాలు పాటించాలని స్టార్ మహిళా నడక సంఘం అధ్యక్షురాలు గేదెల లక్ష్మి అన్నారు. నమస్కారం. మరి ఈరోజు ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా సంతోషకరమైన విషయం.
ముఖ్యంగా ఈ సీజన్ చేంజెస్ టైంలో చాలామంది ఎఫెక్ట్ అవుతుంటారు, ఇన్ఫెక్షన్స్ గురవుతుంటారు. ఈ మధ్యన కొత్త కొత్త వ్యాధులు కూడా వస్తున్నాయి. మరి కేరళలో అయితే బ్రెయిన్ అమీబియా అని ఒక వ్యాధి వచ్చింది. అలాంటి వాటి నుంచి మనం ముందే అవేర్నెస్ కలిగి ఉండి వాటి నుండి మనం బయటపడాలి. అంతేకాకుండా డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులు కూడా బాగా వైడ్ స్ప్రెడ్ అవుతున్నాయి. మరి వర్షాకాల ప్రభావం వలన కూడా ఈ కలరాకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి, వాటర్ బార్న్ డిజీజెస్. వీటన్నిటి విషయంలో కూడా మనం అవేర్నెస్ కలిగి ఉండి వీటి నుంచి మనం బయటపడాలి. అలా వాటికి మనం ఇన్ఫెక్ట్ అవ్వకూడదు. అందుకని చెప్పేసి ఈ కాలేజ్ గ్రౌండ్లో కూడా ఎప్పుడు కూడా దీని పట్ల అవేర్నెస్ యాక్టివిటీస్ అనేవి మన వాకర్స్ క్లబ్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. మీ అందరి సహకారంతో వీటి నుండి మనం దూరంగా ఉండటానికి మనం ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. నేటి బడి చదువే రేపటి జీవిత మలుపని శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం కుప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జామి పద్మకుమారి మంగళవారం తెలిపారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిరక్షరాస్యతను నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం మంచి విషయమని, అలాగే అవగాహన కార్యక్రమాలను నిర్వహించి బడియుడి పిల్లలను బడికి వచ్చేలా చేయడంలో మనమంతా కలిసికట్టుగా వ్యవహరించి నిరక్షరాస్యత లేకుండా చూడాలన్నారు. బడి పిలుస్తోంది యొక్క ప్రధాన లక్ష్యం 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ పాఠశాలలో చేర్చడమని, కొంతమంది పిల్లలు బడి బయటే ఉండడం బాధాకరమన్నారు. పేదరికం కారణంగా కొంతమంది పిల్లలు ప్రమాదకర వృత్తుల్లో కొనసాగుతున్నారని, కొంతమంది పిల్లలు కుటుంబ వలసల కారణంగా బడి మానేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పిలి పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జామి పద్మకుమారి, స్టాఫ్ సెక్రటరీ పి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.